చల్లగా. నీ సిరులను చూపేనా ఆ వరుణునికే రుణపడిపోనాయి పైన. త్వరపడి వయసునే నిలుపలేను ఇకనైనా. విడుదలే వద్దని ముడులు వేయనా. కలయిక చెదరని చెలిమికి రుజువని చరితను చదివేలా. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. బలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి దనతో నడిపి హరినిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. నాకు ఎప్పటి నుంచో ఈ పాట మీతో పాడాలని కోరిక తెలుసా. మనకు కుదరలేదు కదా, అస్సలు కుదరలేదు. శైలతతో ఎక్కువ పాడా ఈ పాట. తమిళ్లో ఈ సినిమా డబ్బింగ్ చేసిన తర్వాత వైరముత్తు గారు రాశారు. క్యారెక్టర్ పేరు శైలజ, తమిళ్లో హీరోయిన్ పేరు. ఐ లవ్ యూ శైలజ శైలజ ఓ శైలు శైలు అని రాశారు ఆయన. నేను అలాగే నేను శైలతతో ఎప్పుడు పాడుతూ ఉంటాను స్టేజ్లో. ఏ స్టేజ్ ఎక్కినా నేను శైలత ఈ డ్యూయట్ ఎప్పుడైనా సరే చాలా కుదిరిపోతుంది మా ఇద్దరికి ఈ పాట. ఐ లవ్ యూ శైలజ అనుకుంటే ఇద్దరం కలుసుకుంటే అలా వి లవ్ యూ శైలజ గారు. యా వి లవ్ యూ శైలత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గాయత్రి దేవి తను ఎంపిక చేసుకున్న పాట పుష్ప చిత్రం నుంచి మా చంద్రబోస్ గారు రాసి దేవి శ్రీప్రసాద్ గారు సంగీతం చేసిన సామే నా సామే. ఒరిజినల్గా పాడిన వారు మోనికా యాదవ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు అమ్మి అమ్మి అంటాండే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే నా సామే. నేను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే నా సామే. నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే ఎంకన కోడి ఎక్కినట్టుందిరా సామే. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే. నువ్వు వెళ్ళే దారి సుత్తాంటే ఎరే ఎండినట్టుందిరా సామే నా సామే నా సామే. రారా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే నా సామే. రారా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే.
చెప్పకుంటే కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పకుంటే ఉన్నయవ సున్నా వద స్వామి గుప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చకుంటే పూల గుండె రాలి పడదా సామే నా కొంగే జారేటప్పుడు నువ్వు నా కొంగే జారేటప్పుడు నువ్వే చూడకుంటే సామే ఆ కొంటే గాలి నన్నే చూసి జారే పడదా సామే నా అందం సందం నీ నవ్వకుంటే ఆడపుట్టుకే వీడైపోదా సామే నా సామే నా సామే రాజా సామే అగరు సామే మిసాల సామే రోజాల సామే నా సామే రాజా సామే అగరు సామే మిసాల సామే రోజాల సామే. ఇప్పుడు మీ రిక్వెస్ట్తో ఎవరు ఫస్ట్ మాట్లాడాలి అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి మనం సామే ఎందుకు సామే మీరు మైక్ ఎత్తారు అలాగే కంటిన్యూ అయిపోవచ్చు సార్. గాయత్రీదేవి సార్ తగ్గేదేలే. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా పాడారు. కొద్దిగా శృతి మిస్ అయినట్టు అనిపించింది. అంటే డేంజర్ ఏమంటే హిట్ పాటలు మనం పాడేటప్పుడు మనకు తెలియకుండా హిట్ పాటతో మనం వెళ్ళిపోతాం, కానీ మనతోనే హిట్ పాట రావాలి. చరణం నుంచి మీ కంట్రోల్కి వచ్చింది, చాలా బాగుండింది. ఎస్పెషలీ లో నోట్స్లో శృతి శుద్ధంగా పాడడం చాలా కష్టం. బట్ ఆ ప్యాడ్స్, ఆఫ్ కోర్స్ వీఆర్ బ్లెస్డ్ విత్ అన్ ఆర్కెస్ట్రా. ఇలాంటి ఆర్కెస్ట్రా పాడుతా తీయగాకు దొరకడం. పాడుతా తీయగా ఏమంటే ఈ ఆర్కెస్ట్రాని, ఇంకేం లేదు, ఆర్కెస్ట్రానే పాడుతా తీయగా. అలాంటి ఆర్కెస్ట్రాతో మీరు చాలా బాగా మొదటో చరణం నుంచి మీరు ఫుల్ ఫామ్కి వచ్చేసారు, ఎక్సెప్ట్ ద ఓపెనింగ్ పల్లవి. కానీ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గాయత్రీదేవి గారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత గారు. నాకు విజిలేట్ అని రాదు, ఎవరైనా వేస్తారా? ఒక 1 2 3 ఎరుపుల కేకలు ఇంటా ఉంటే అలా పాడు. ఇంకా తర్వాత మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సునీత గారు. నా సామే చంద్రబోస్ గారు. గాయత్రి సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. గతంలో ఎన్నో పాటలు నువ్వు పాడగా విన్నాం కాబట్టి చెప్తున్నాను. ఎన్నో శాస్త్రీయ సంగీతంతో సంబంధం ఉన్న పాటలు పాడావు, లలిత గీతాలు పాడావు, ఇట్లాంటి జానపద పక్కా మాస్ పాటలు కూడా ఎంతో అందంగా పాడావు. ఈసారి నువ్వు పాటను పాడడం కాకుండా పాటను ప్రదర్శించావు. ఎన్నో రకాల పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఎప్పుడు అలరిస్తున్నావు. గాయత్రి అంటే ఫైర్ అనుకుంటువా? వైల్డ్ ఫైర్. దావాణాలం కార్చిచ్చు అంటుకుంటే ఆగదు ఆరదు. మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ జడ్జెస్. గురువు గారు. మామూలుగా ఒక త్యాగరాజ కృతం ఏదో పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి శ్రావ్యంగా పాడేవనో లేదా చక్కగా పాడేవనో చెప్తాం. సో ఎట్లాంటి పాటలకు అట్లాంటి రియాక్షన్ ఉండాలి. కాబట్టి ఈ పాట నువ్వు పాడిన విధానం నువ్వు బాగా ఇరగదీశావు. నా సామే ఆల్ ద బెస్ట్. సామే మిసాల సామే